Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మేము న్యూ ఇయర్ రోజు ఏం చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఆ రోజు ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇది ఎక్కడ ఏంటనేది మీకు తప్పకుండా వీడియోలో తెలియజేస్తాను. అసలు ఒక విలేజ్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఇక్కడ ఈ ఫ్లవర్స్ అసలు ఎంత బాగుందంటే ఇంకా మాటల్లో చెప్పలేము. అటువైపు వాటర్ సన్సెట్, ఇటువైపు అందమైన పువ్వులు, అసలు నిజంగా ఎంత బాగుందంటే అసలు ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యామా ఇంత దగ్గరలో ఉండి కూడా అనిపించింది. ఇది వచ్చేసి 12th అంటే 31st నైట్ 12th రోజు మేము కేక్ అయితే కట్ చేసాము. నేను హోమ్మేడ్ కేక్ ఇంట్లోనే చేశాను కదా. ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేసాము, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం మేము కేక్ కట్ చేయలేదు. అందుకే మాకు 24 చాలా వరస్ట్గా అనిపించింది. అందుకని చెప్పేసి ఆ బ్యాడ్ ఇయర్ని పోయినందుకు మేము కేక్ కట్ చేస్తూ న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్పాము. అస్సలు బాగాలేదు 24 అయితే. నిజంగా కూడా అలాంటి ఇయర్ మళ్ళీ మా లైఫ్లో రాకూడదని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే 24కు హెండ్ చెప్పేస్తూ 25కి ఈ విధంగా అయితే వెల్కమ్ చేసాము. చాలా బాగా అనిపించింది ఈ సెలబ్రేషన్ అయితే. ఈ ఇయర్ అయినా మాకు అంత మంచి జరగాలని అయితే కేక్ కట్ చేస్తూ ఇలా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది అందరు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది, కానీ కెమెరా ఆపోజిట్ పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. సింపుల్గా ఇట్లా డెకరేట్ చేసి కేక్ కట్ చేసాము. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ అదే రోజు బయటకు వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది. అందరూ అంటే ఎక్కువ సెలబ్రేషన్ చేసుకొని ఎలా ఉంటారో తెలియదు కదని చెప్పేసి వెళ్ళలేదు. లేదంటే ఆ రోజు 12కి బయటికి వెళ్ళాలని ఉండే. అంటే డ్రింక్ చేసి అందరు డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకని చెప్పేసి వెళ్ళలేదు. చూసారు కదా ఎంత బాగుందంటే నిజంగా డెలిషియస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది కేక్ అయితే మేము ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తెచ్చాము. అసలు బయట అసలు నిజంగా అంత వరస్ట్గా ఉంది. అసలు ఇక్కడ కేకు కటింగ్కి ముందు నేనైతే బయటకు వెళ్ళి 9కి బయటకు వెళ్ళి ఇంకా ముగ్గు వేసి వచ్చాను. ఇది మన హోమ్మేడ్ కలర్స్ మనం చేసాం కదా. యాక్చువల్లీ ఏంటంటే మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు వాటర్ కొడితే ఇక్కడ అన్ని వాటర్ వచ్చేసి కలర్ అంతా మొత్తం తడి అయిపోయి ఎక్కువ షైనీగా కనిపించట్లేదు. ఆ తడి అనేది అసలు మొత్తం అతుక్కుపోయింది అది ఫ్లోర్కి. అందుకే అంత షైనీగా అస్సలు అనిపించట్లేదు. ఇక్కడైతే మేము నూడిల్స్ అలాగే మంచూరియా అవి పకోడీ చేశాం కదా, అది లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా. అప్పుడైతే నేను తినేసాక ముగ్గు వేయడానికి వెళ్ళాను. తినేసి ఇంకా ముగ్గు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి కేక్ కట్ చేసాము. చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్కి నూడిల్స్ అంటే ఇష్టం ఉండదు, కొంచెం టేస్ట్ చేశారు. ఇదే నేను చెప్పాను కదా ఐస్ క్రీమ్ బాక్స్ అనేది. నిజంగా మీ పిల్లలకి బయట నుంచి ఐస్ క్రీమ్ పెడుతున్నారంటే తప్పకుండా మానేయండి. అంటే అందుకే నాకు మ్యాక్సిమం నాకు ఫుడ్ చేయడం అంటే అస్సలు కష్టమైనా సరే ఇష్టంగానే ఇంట్లోనే చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా. నిజంగా హైదరాబాద్లో ఫుడ్ అనేది చాలా కల్తీ ఉంది. ఎగ్జాంపుల్ నేను ఎప్పటి నుంచో నమ్ముతాను, నాకున్న ఓసిడికి బయట అస్సలు తినడం ఇష్టం ఉండదు. అయితే మేము ఈ ఐస్ క్రీమ్ బాక్స్ తెచ్చాము కదా, నిజంగా చాలా వరస్ట్గా ఉంది. లోపలంతా అసలు వేరేలా అనిపించింది. మొత్తం పడేసాము. మీ పిల్లలకి ఐస్ క్రీమ్లో కల్తీ అనేది జరుగుతుందని అందరికీ తెలుసు. మీరు అస్సలు కూడా బయట ఐస్ క్రీమ్ కావాలంటే ఇంట్లో చేయండి, కానీ బయట మాత్రం అస్సలు కొనకండి. మా పిల్లలు నూడిల్స్ ఇంట్లో చేశాను కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందుకే కేక్ కూడా నేను ఇంట్లోనే చేస్తున్నాను ప్రతిసారి కూడా. ఐస్ క్రీమ్ కూడా చాలాసార్లు నేను సమ్మర్లో చేశాను. ఎలా చేయాలనేది మరొక వీడియోలో కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా మేము ఒక ప్లేస్కి అయితే ఇంకా న్యూ ఇయర్ ఫస్ట్ రోజు అయితే ఇంకా ఈవినింగ్ టైము అలా బయటకు వెళ్ళాము. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇది మాకు దగ్గరలోనే ఉంది. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది ఒక పెద్ద చెరువు, దాని చుట్టూ కూడా ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చుట్టూ రౌండ్గా వాక్ చేయొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. నిజంగా అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఎంత బాగుందంటే మళ్ళీ మణికొండలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా దగ్గర అన్నమాట. చాలా బాగుంది, అసలు చాలా అందంగా అనిపించింది. ఇక్కడ చాలామంది ఇంకా ఆ రోజు వీకెండ్ హాలిడే కదా, అందరూ చాలా ఎక్కువ వచ్చారు.
ఇది చెరువు దగ్గర ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలు అయితే పైకి ఎక్కి ఫోటోలు దిగడం, వీడియోలు దిగడం అమ్మో బాగా చేశారు. కానీ నాకైతే కొంచెం పైకి ఎక్కాలంటే కొంచెం నేను స్కిడ్ అయిందంటే అనిపించింది. వెంటనే దిగేశాను ఇక్కడ. ఇంకా మా వాళ్ళు ఇక్కడ కొంచెం ఒక పెద్ద స్టోన్ దగ్గర నిల్చున్నారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇది దర్గాకి దగ్గరలోనే ఉంది. వీడియో ఎండ్లో చూపిస్తాను ఇక్కడ ఇదని చెప్పేసి. ఇంకా నాకు ఒకవైపు భయం, మా పిల్లలు అటువైపు చెరువు ఉంది కదా, వీళ్ళేమో అటు ఇటు పరిగెత్తుతున్నారు. కాకపోతే అంత ఫెన్సింగ్ ఉంది అటువైపు వెళ్ళకుండా. చూసారు కదా అందరు రీల్స్ చేయడము చాలా బాగుంది. చాలామంది ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు టైం. అంత బాగుంది. ఇదంతా కూడా మన కేటీఆర్ గారు ఇలా కట్టించారంటే చాలా బాగా అనిపించింది. ఇదంతా అంటే మనము హైదరాబాద్లో ఉండే వాళ్ళము ఎప్పుడు ఈ కాంక్రీట్ ప్లేస్ని చూస్తూ ఉంటాం కదా. ఇలా అంటే ఒక పచ్చదనం ఉండేసి వాటరు ఇట్లా పెద్ద పెద్ద స్టోన్స్ ఇవన్నీ విలేజ్లోనే చూస్తాము. ఈ హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఇలాంటివి చూస్తాం తప్ప ఇలాంటి ప్లేసు ఇంత దగ్గరలో ఉందని తెలిస్తే ప్రతి వీకెండ్ కూడా పోవచ్చు. చాలా మంచిగా అనిపించింది. ఆ చెరువు ఇదంతా చూస్తుంటే విలేజ్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు ఇక్కడ చూడండి, ఇది దర్గాకి దగ్గర కాబట్టి అంత ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అసలు అక్కడికి ఎక్కుదామంటే అసలు మాకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా మంద అన్నట్టే అక్కడే ఉన్నారు వాళ్ళు. నాకు కోపం వచ్చింది. చాలాసేపు ఉన్నా కూడా అస్సలు ఎంతసేపు వాళ్ళే ఫోటోలు దిగడం వాళ్ళే, కానీ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు వాళ్ళు. అసలు ఇది ఎక్కడ మందరా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఈ స్టోన్స్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఇంకా రౌండ్ అంటే చెరువు చుట్టూ కూడా మొత్తం మట్టితోనే ఉంటుంది. వాక్ చేయొచ్చు. ఒక 2 రౌండ్స్ చేస్తే సరిపోతుంది. ఒక 1 రౌండ్ కంప్లీట్ అవ్వడానికి అయితే నిజంగా ½ an hour పట్టింది. అంటే జస్ట్ మేమంతా చూసుకుంటూ వెళ్ళాం కదా. 2 రౌండ్స్ వేస్తే సరిపోతుంది. 1 hour అయిపోతుంది. ఇంక ఇక్కడ కూడా మా కిడ్స్తో ఒక ఫోటో అయితే దిగుదామని అటు సైడ్ వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదని ఇటు సైడ్ వచ్చాము. ఇంకా ఎటు వెళ్ళినా కూడా చాలా గ్రీనరీగా మొక్కలు, చాలా వెరైటీస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి. ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ మొక్క అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది మొత్తానికి మాత్రం. అసలు వీక్లీ వన్స్ కూడా వెళ్ళొచ్చు. అంతే మనకు చాలా దగ్గర మణికొండలో ఉండే వాళ్ళకైతే మీ కిడ్స్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇది మణికొండలో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఫుల్ అడ్రస్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా కామెంట్లో రిప్లై చేస్తాను. ఇక్కడ కూడా చూడండి ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి. డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే. కానీ మొక్కల్ని టచ్ చేయొద్దు, మొక్కల్ని పూలు కోయొద్దు అని అయితే అక్కడ బోర్డులు పెట్టారు. కోస్తారేమో అని చెప్పేసి. అంటే అంత మంచి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి. ఎటు చూసిన గ్రీనరీ పార్కు లాగా బాగా అనిపించింది. అసలు ఈ గేట్ దాటి బయటకు వస్తే అసలు మెయిన్ రోడ్డు ఫుల్ రష్ ఉంటుంది. అలాంటిది ఆ మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉందని అయితే మా వారికి ఎప్పుడూ తెలుసంట. కానీ మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మొన్న మేము ఎటు వెళ్దాం అని జస్ట్ కార్ తీసి బయటకు వెళ్ళాక ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది వెళ్దాం రండి అని ఇటు తీసుకెళ్ళాడు. ఇంత మంచి ప్లేస్ మన దగ్గరలో ఉన్న ఎందుకు తీసుకురాలేదు ఇన్ని రోజులు అని నేను అన్నాను. చాలా బాగుంది. వాళ్ళు వెళ్తూ ఉంటారంట. వాళ్ళ ఆఫీస్కి దగ్గరలోనే ఉంటుంది ఇది. చాలా బాగుంది. ఈ ప్లేస్ అంతా కూడా చాలా మంది ఫుడ్ తెచ్చుకొని మ్యాట్స్ వేసుకొని అట్లా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఈ ప్లేస్ వచ్చేసి మల్కం చెరువు. ఇది కాజాగూడ దగ్గరలో ఉంటుంది. దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు మల్కం చెరువు చాలా బాగుంది. టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇది నైట్ 8:30 వరకే ఉంటుందంట టైమింగ్స్ అయితే. చూసారు కదా చుట్టూ అందమైన పువ్వులతోని ఇలా అయితే ఉంది. ఒక మొత్తం రౌండ్స్ వేస్తూ తిరగవచ్చు. లేదంటే చాలా ప్లేస్ అయితే సిట్టింగ్ కూడా ఉంది అక్కడ కూర్చోడానికి. ఆ రాళ్ళ పైన కానీ అక్కడ టేబుల్స్ కానీ చాలా బాగున్నాయి. ఎటు చూసినా గ్రీనరీగా చాలా బాగా అనిపించింది.
బయటికి రాగానే ఇంకా వెహికల్స్ ఆ ట్రాఫిక్ చూస్తేనైతే అబ్బా అనిపించింది. ఇంత మంచి ప్లేస్ చూసి ఒకేసారి ఆ రోడ్డు మీదకి వచ్చేసరికి అయితే నిజంగా అనిపించింది అలా. ఇలా అయితే మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలామంది ఇక్కడ ప్లే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అటువైపు మేము వెళ్ళలేదు. గేమ్స్ ఆడేవి అవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ మేము ఇదంతా చూసాము చుట్టూ తిరుగుతూ. వాటర్ కూడా చాలా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే అటు సైడ్ కొంచెం వాటర్ క్లీనింగ్ చేస్తున్నారు. ఇదంతా బాగున్నాయి, ఫ్రెష్ వాటరే. ఇంకొక సైడ్ తిరుగుతుంటే అక్కడ కొంచెం వాటర్ స్మెల్ వచ్చింది. కాకపోతే అవి ఏంటంటే క్లీన్ చేస్తున్నారు వాటర్ని కూడా. చూడండి ఎటు చూసినా రీల్స్, ఫొటోస్, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అంతమంది జనాలు ఉన్నారు. మేమైతే 4కి వెళ్ళి ఇంకా 7 వరకు ఉన్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.